నా పేరు ఊహశ్రీ. నేను హనంకొండ నుంచి వస్తున్నాను, రెడ్డి కాలనీ. నాకు ఇప్పుడు 29 ఇయర్స్. మేము చిన్నప్పటి నుంచి ప్రతి కార్తీక పౌర్ణమికి ఇక్కడికి వచ్చి దీపాలు, మట్టి దీపాలు, మట్టి దీపంలో పత్తులు కాలవడము, పిండి దీపాలు పెట్టడము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. యాక్చువల్గా ఇప్పుడు ఈరోజు చాలామంది మనం ఇక్కడ చూడగలుగుతాము. అందరూ వాళ్ళు అనుకున్న విధంగా దీపాలు పెడతారు. అంటే మంచి మంచి ఆకారాలతో మనం ఇక్కడ చాలా దీపాలు చూడగలుగుతాం. చూడడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇటు సైడ్ టెంపుల్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి ఈసారి ఇంకా చాలా బాగుంది చూడడానికి. అక్కడ సైడ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడవచ్చు, క్లాసికల్ డాన్సెస్ చూడడానికి చాలా బాగుంటుంది. వేయి స్తంభాల గుడి కార్తీక పౌర్ణమి రోజు. ఈరోజు రుద్రేశ్వర స్వామి దేవాలయము వేయి స్తంభాల దేవాలయంలో అతి వైభవంగా ఈ దీపోత్సవ కార్యక్రమం నిర్వర్తించుకోవడం చాలా ఇవాళ అదృష్టంగా భావిద్దాం. దాదాపు 40,000 పైన ఇప్పటివరకే దర్శించుకొని దీపోత్సవ కార్యక్రమాన్ని ఆ రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని అభిషేకాలతో సహా చేసుకోవడం నిజంగా కూడా ఇది ఆనందదాయకము. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రై సిటీస్లో ఉన్నటువంటి దాదాపు అందరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ఈ రుద్రేశ్వర స్వామి దండం పెట్టుకున్నట్టయితే కోరిన కోరికలన్నీ తీరుతాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఒక నమ్మకము. ఆ నమ్మకం రుద్రేశ్వర స్వామి నిజంగా కూడా అందరి నమ్మకాన్ని తప్పకుండా వారి యొక్క దీవెనలు ఇచ్చుకుంటూ ముంగడి తీసుకుపోయి వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా మన ప్రజలందరికీ మరియు మా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతులు మంచి పంటలు పండాలని, వ్యాపారస్తులకు వ్యాపారాలు జరగాలని, అధికారులకు అభివృద్ధి చెందాలని, అందరూ కూడా మన విద్యార్థులు విద్యలో అన్ని విధాల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం. గట్టు మహేష్ బాబు, వరంగల్. నా పేరు రమ్య. మా ఇల్లు టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. నేను ఎవ్రీ ఇయర్ ఈ టెంపులే విజిట్ చేస్తున్నాం. నేను మార్నింగ్ కూడా వచ్చాను టెంపుల్కి. కార్తీక పౌర్ణమి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్. ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కే విజిట్ చేస్తూ ఉంటాం మేము. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఈసారి నా కోరిక నెరవేరింది, ప్రత్యేకంగా విజిట్ చేస్తున్నా. నేను హైదరాబాద్లో ఉంటాను. దీనికోసం నేను లీవ్ తీసుకొని వచ్చాను. నాకు ఈ ఫెస్టివల్ చాలా ఫేవరెట్. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరము మేము వేయి స్తంభాల గుడికి వచ్చి అభిషేకం చేయించుకుంటాం. ఇక్కడ దీపాలు కూడా వెలిగిస్తాము. అందరూ చాలామంది వచ్చి కోలాహలంగా దీపాలు వెలిగిస్తే దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం.
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి, నా పేరు లావణ్య. నేను గోపాల్పూర్ నుంచి వచ్చానండి. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి కార్తీక పౌర్ణమి రోజు కంపల్సరీ వస్తానండి. నేను వచ్చి ఇక్కడ ఒత్తులు పెట్టుకోవడం నాకు ఫస్ట్ నుంచి అలవాటే అండి. ధన్యవాదాలు. నా పేరు వైష్ణవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు మొదటిసారి వచ్చాను. ఇది నేను రెండోసారి రావడం. ఈ గుడి ప్రత్యేకత గురించి తెలుసుకొని రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి రావాలి, అది కూడా కార్తీక మాసంలో శివుని దర్శనం చేసుకోవాలనేది నాకు ఆశ. సో ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ డేలో నేను మళ్ళీ విజిట్ చేయడం అనేది ఇట్స్ వెరీ హ్యాపీ టు మీ. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి సంవత్సరం 1000 స్తంభాలు కూడా వచ్చి ఇట్లా వత్తులు కాల్చుకొని ఇట్లా దీపాలు వెలిగించి చేయడం బాగుంటుంది. చాలా బాగా చేస్తారు దేవస్థానం వాళ్ళు కూడా. ఆ దేవుడి ఆశీస్సులు కూడా ప్రతిసారి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందరూ చాలామంది వేల సంఖ్యలో వచ్చి ఇక్కడ పడతులు, ఆడపడుచులు, అమ్మాయిలు అందరూ సతీ సమేతంగా కూడా వచ్చి ఇక్కడ వత్తులు కాల్చుకుంటారు. పిల్లలతో సహా అందరూ ఇప్పటి నుండి పోయిన ఇయర్ నుండి ఇంకా ఇది బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇంట్లో పాల్గొంటున్నారు. అందరూ అవన్నీ పండుగలు బాగా జరుపుకుంటున్నారు. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. నేను ఇదే మొదటిసారి ఇక్కడికి రావడం, ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏ పల్లెటూళ్ళల్లో కూడా ఇంత బాగా చేసుకోరు, ఇక్కడ చాలా బాగా చేసుకుంటున్నారు. నేను మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ అక్కే వాళ్ళతో వచ్చాను. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తిమిర హరణ శివ చరమ తరణ పద పర శివ హర శివ.